తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం ఎవరికి దక్కిందో మీకు తెలుసా? సాధారణంగా ఆలయాల్లో పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు, కానీ తిరుమలలో ఇది భిన్నం. ప్రతిరోజు సన్నిధి గొల్లవారే తొలి దర్శనం చేసుకుంటారు. ఈ ఆనవాయితీ 1-2 సార్లు కాదు, జీవితాంతం వారికే దక్కుతుంది. దీని వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. పూర్వం స్వామివారి ఆలయ భద్రత బాధ్యతలను గొల్లలు చూసుకునేవారు. ఉదయం ఆలయం తెరిచి రాత్రి మూసి మళ్లీ తెరిచే బాధ్యత వారికే ఉండేది. నేటికి సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందుకే వీరిని సన్నిధి గొల్ల అని పిలుస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తాళాలు తీసుకుని ఆలయానికి బయలుదేరతారు. అంతకు ముందు అర్చకులు ఆయన ఇంటికి వెళ్లి ఆలయాన్ని తెరవడానికి ఆహ్వానిస్తారు. అందరూ కలిసి ఆలయం వద్దకు వెళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్లి జిఎం గారి స్వాములు, వేద పండితులు సుప్రభాత పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులను తెరుస్తారు. దీంతో ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజ సామాగ్రితో లోపలికి ప్రవేశించి రాత్రి పవలింప చేసిన శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. తర్వాత అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికి తీసుకువెళ్తారు. సో ఇలా గొల్లవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారని చెబుతూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.